నిన్న మనం కర్బూజా తోట నుంచి తీసుకొచ్చిన ఈ కాయలన్నింటిని పక్క ఊర్లో అమ్ముదామని మన దగ్గర ఉన్న ఒక తోపుడు బండికి దాంతో పాటు ఆటోకి ఈ కాయలన్నీ లోడ్ చేసి పక్క ఊర్లో అమ్ముతూ ఉన్నా. అదే టైంలో మా ఫ్రెండ్ గడు ఈ దారిని వెళ్తూ ఈ విలేజ్ లో ఒక చోట రామఫలం కాయలు చూశాను మచ్చా. ఈ రోజు మిస్ అయితే ఖచ్చితంగా రేపటికల్లా ఎవరెవరు పట్టుకెళ్ళిపోతారని చెప్పడంతో వ్యాపారం దగ్గర మా నాన్నని పెట్టేసి వాడితో పాటు వెళ్ళా. ఈ రామఫలం చెట్టు కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉండడంతో వాళ్ళకి తెలియకుండా దగ్గరున్న కాయలన్నీ కోసుకున్నాం. కానీ ఈ కాయలు సరిగా లేకపోవడంతో మళ్ళీ ఈ చెట్టు ఎక్కి కాయలు కోస్తూ ఉన్నాం. ఇక ఇంతలోనే ఈ చెట్టు గల ఒక పెద్ద ఆవిడ వచ్చి ముందుగా కిందన్న మా ఫ్రెండ్ గడికి హారత పట్టి ఇక చెట్టు పైన ఉన్న మనల్ని మాత్రం మంచి మంచి తిట్లు తిట్టి ఇంటికి వెళ్ళిపోయింది. అయినా ఇలాంటి తిట్లు మనకేం కొత్త కాదులే, మన ఒక్కరినే తిట్టలేదుగా, మనతో పాటు మన ఫ్రెండ్ గాని కూడా తిట్టారులే అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి కాయలన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా. లాస్ట్ టైం మనకి రామఫలం కాయలు దొరికినప్పుడు వీటితో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నా, కానీ అప్పుడు ఇవి పచ్చిగా ఉండడంతో ఎక్స్పెరిమెంట్ కి పనికిరావని చేయలేకపోయా. కానీ ఈసారి మాత్రం కొంచెం దూరగా ఉన్న కాయలు దొరికాయి. ఎక్స్పెరిమెంట్ ఇవాళ ట్రై చేద్దాం. నిజానికి రామఫలం కాయలు ఇలా దూరగా ఉన్నప్పుడు కూడా కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి వీటిని కాలిస్తే వీటి రుచి ఏమైనా చేంజ్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతో ఒక మంట రెడీ చేసి అందులో ఈ రామఫలం కాయని కాల్చా. ఇక దీని చుట్టూ ఉన్న తొక్కునంతా తీసిన తర్వాత గట్టిగా ఉండే బెరడును కాకుండా ఈ విత్తనాల చుట్టూ ఉండే గుజ్జును మాత్రమే తిన్నా. నేను అనుకున్నట్టు ఇది కాల్చిన తర్వాత కొంచెం రుచి అయితే మారింది. దానికి కొంచెం చక్కెరని కలిపి మంచిగా తినేసా. ఇక ఫైనల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయమమ్మా.